హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. స్టార్లింక్ అతి త్వరలోనే మనకి శాటిలైట్ ఇంటర్నెట్‌ని ఇండియాలో లాంచ్ చేయబోతుందని చెప్పేసి మనకు ఆల్రెడీ న్యూస్ అయితే ఉంది కదా! రీసెంట్‌గా దీని యొక్క ప్రైస్ కూడాను మనకి లీక్ అయితే అవ్వడం జరిగింది. సో, ఈ న్యూస్ అయితే ఆన్‌లైన్‌లో చాలా వరకు కూడాను సర్క్యులేట్ అయితే అవుతుంది. సో, ఈ రోజు దీని గురించి ఏదైతే మనకి న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుందో దీని గురించి డీటెయిల్డ్‌గా చెప్తా. ఇందులో మనకి ఏంటంటే ఆల్రెడీ మనకి ఎంత ప్రైస్‌లో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు, ఏంటి అనేది డీటెయిల్డ్‌గా అయితే బయటకైతే రావడం జరిగింది. సో, ఆ డీటెయిల్స్ ఏంటనేది ఈ వీడియోలో మనం చూసుకుందాం. మీరు గనక ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో షేర్ చేయండి. స్టార్లింక్ అతి త్వరలోనే మనకి సాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్‌ని అయితే మనకి ఇండియాలో లాంచ్ చేయబోతుంది. అసలు సాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ అంటే ఏంటి అనేది గనక చూసుకున్నట్లయితే మనకి ఎక్కడైతే సెల్ టవర్స్ గాని లేదంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ అంటే కేబుల్ ద్వారా కనెక్టివిటీ లేదో అట్లాంటి రిమోట్ లొకేటెడ్ ఏరియాస్‌లో కూడాను త్రూ సాటిలైట్ ద్వారా మనకి ఇంటర్నెట్ అయితే మనం రిసీవ్ చేసుకోవచ్చు. ఈ సింపుల్‌గా మనం చెప్పుకోవాలంటే ప్రీవియస్‌గా మనం వాడుకున్న డీటీహెచ్ సర్వీసెస్. అంటే మన ఇంటి ముందు ఒక డిష్ లాంటి యాంటెన్నాను పెట్టేసుకొని అక్కడి నుంచి మన కేబుల్ ద్వారా ఇంట్లో ఉన్న టీవీకి అయితే మనం ఎలా అయితే ఛానల్స్‌ని యాక్సెస్ చేస్తున్నామో సేమ్ టెక్నాలజీనే మనకి ఇంటర్నెట్‌కి కూడాను వీళ్ళు యాక్సెస్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. సో, స్టార్లింక్‌కి సంబంధించిన కొన్ని శాటిలైట్స్ అయితే మనకి ఆల్రెడీ మనకి స్పేస్‌లో అనేవి ఉంటాయి. సో, ఈ శాటిలైట్స్ నుంచి డైరెక్ట్‌గా మీరు ఎక్కడైతే రిమోట్ లొకేటెడ్ అవ్వచ్చు, లేదంటే అర్బన్ ఏరియాస్‌లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే మీరు యొక్క ఈ శాటిలైట్ రిసీవర్‌ని అయితే మీ హౌస్ యొక్క టాప్‌లో గనక సర్టెన్ యాంగిల్‌లో ఫిక్స్ చేసుకున్నాక, అక్కడి నుంచి మీరు ఇంట్లో ఉన్న రౌటర్‌కైతే త్రూ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ అనేది వస్తుంది. అక్కడి నుంచి మీరు త్రూ వైఫై ద్వారా మీ ఇంట్లో ఉన్న అన్ని డివైసెస్ కూడాను మీరు ఈజీగా ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేయొచ్చు. సో, ఇది మనకి వస్తే ఒక రెవల్యూషనరీ చేంజెస్‌ని అయితే తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇంతవరకు చూసుకున్నట్లయితే అర్బన్ ఏరియాస్‌లోనా లేదంటే స్మాల్ సిటీస్‌లో మాత్రమే మనకి ఇంటర్నెట్ సర్వీస్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. బట్ రిమోట్ లొకేటెడ్ ఏరియాస్‌లో గాని, లేదంటే రిమోట్ లొకేటెడ్‌లో ఉన్న స్కూల్స్‌కి గాని ఈ ఇంటర్నెట్ సర్వీసెస్ గనక ఒక్కసారి వచ్చినట్లయితే ఆటోమేటిక్‌గా అక్కడున్న ఎన్విరాన్మెంట్ అంతా కూడాను చేంజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నౌ డేస్‌లో ఇంటర్నెట్ లేనిది ఏది లేదనే చెప్పుకోవచ్చు. ఇంటర్నెట్ ఉంటే ఏదైనా సరే మనం నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇంటర్నెట్‌తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో, ఏదైనా మనం మంచిగా ఉపయోగించుకుంటే మంచిగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు. సో, ఏదైతే ఈ సాటిలైట్ ఇంటర్నెట్ ఉందో దీన్ని మనకి అతి త్వరలోనే ఇండియాలో కూడా లాంచ్ చేయబోతున్నారు. దీని ప్రైస్ మనకి అఫీషియల్‌గా లీక్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ వీళ్ళు ఏంటంటే $10 పెడుతున్నారని చెప్పేసి రూమర్ అయితే వస్తుంది. సో, ఈ $10 గనక మనం కన్వర్ట్ చేసినట్లయితే రూ. 840 అయితే ఉంటుంది. ఈ రూ. 840లో వీళ్ళు ఇన్‌స్టాలేషన్ చార్జెస్ ఎంత పెడతారు ఏంటనేది అయితే మనకి ఇంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. జనరల్‌గా మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్‌గా మనకి యూఎస్‌లో గాని లేదంటే ఆల్రెడీ ఎక్కడైతే ఎగ్జిస్టింగ్‌గా ఈ స్టార్లింక్ సర్వీసెస్ ఉన్నాయో ఇందులో ఇన్‌స్టాలేషన్ చార్జెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ప్రొవైడ్ చేసే ఎక్విప్‌మెంట్ కోసం ఇన్‌స్టాలేషన్ చార్జెస్ అయితే చాలా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అప్రాక్స్‌గా మనకి యూఎస్‌లో గనుక చూసుకున్నట్లయితే ఇండియన్ కరెన్సీలో గనుక చూసుకున్నట్లయితే రూ. 30,000 మనకి ఓన్లీ ఇన్‌స్టాలేషన్ చార్జెస్ మాత్రమే ఉంటాయి. అక్కడ పర్ మంత్ చార్జెస్ గనుక చూసుకున్నట్లయితే మనకి ఆల్‌మోస్ట్ $100 నుంచి అంటే 8,500 నుంచి పర్ మంత్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో, మీరు మీ యొక్క స్పీడ్ అనేది ఇంకా డబుల్ చేసుకునే కొద్దీ అమౌంట్ అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. బట్ వీళ్ళు $10కి అంటే రూ. 840కి మనకి ఏ స్పీడ్‌తో మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారనేది ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు అఫీషియల్‌గా ఏదైనా అనౌన్స్ చేసినట్లయితే వెంటనే మన ఛానెల్‌లో కూడాను దీనిపైన వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ అలాగే మన ఇండియాలో గనుక వీళ్ళు లాంచ్ చేయాలి అనుకున్నట్లయితే వీళ్ళ యొక్క శాటిలైట్స్‌ని కూడాను చాలా ఎక్కువగా ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చెప్పుకోవచ్చు. యాస్ ఆఫ్ నౌ చూసుకున్నట్లయితే ఆల్రెడీ స్టార్లింక్ 7,000 శాటిలైట్స్‌ని అయితే మన స్పేస్‌లోకి పంపించడం జరిగింది. సో, ఈ 7,000 శాటిలైట్స్‌ని ఉపయోగించుకొని అప్రాక్స్‌గా మనకి 4,000,000 వరకు కూడాను ఇంటర్నెట్ కనెక్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పుకోవచ్చు. బట్ ఇండియాలో ఎప్పుడైతే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారో సేమ్ ప్రైస్ మనకి $10 గనుక లాంచ్ చేసినట్లయితే వీళ్ళ యొక్క కనెక్షన్స్ కూడాను హ్యూజ్‌గా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ 7,000 శాటిలైట్స్ అయితే సరిపోవని చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్కువ శాటిలైట్స్‌ని పంపించగలిగితే వీళ్ళు మరింత ఎక్కువ సర్వీసెస్‌ని అయితే ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ట్రాయ్ కండిషన్స్ ప్రకారం గనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఉంటారో వీళ్ళు అర్బన్ ఏరియాస్‌లో గనుక ఒక కనెక్షన్ ఇవ్వాలనుకున్నట్లయితే వీళ్ళు ఏదైతే అమౌంట్ పెడుతున్నారో మంత్లీ అమౌంట్ చార్జెస్ పెడతారు కదా! ఈ మంత్లీ అమౌంట్ చార్జెస్‌కి ఎక్స్‌ట్రాగా ప్రతి కనెక్షన్‌కి కూడాను రూ. 500 ఎక్స్‌ట్రాగా అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, ఎందుకంటే ఈ రూల్ తీసుకొచ్చారు. వన్స్ ఎప్పుడైతే ఈ శాటిలైట్ ఇంటర్నెట్ వస్తుందో ట్రెడిషనల్ బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హ్యూజ్ లాస్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కనెక్షన్‌కి కూడాను వీళ్ళు రూ. 500 చార్జెస్ అయితే చేయడం జరుగుతుంది. బట్ ఏదైతే ఈ రూమర్ ప్రైస్ ఉందో ఇందులో వీళ్ళు మెన్షన్ చేస్తుంది ఏంటంటే ఇన్క్లూడింగ్ ట్రాయ్ ఏదైతే మనకి రూ. 500 ఫీజ్ కలెక్ట్ చేస్తుందో దాంతో కలుపుకొని మేము $10 చార్జ్ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో, అఫీషియల్‌గా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చాక ఇది ఎలా ఉంటుంది? వీళ్ళు ఇన్‌స్టాలేషన్ చార్జెస్ ఎలా పెడతారు? ఇన్‌స్టాలేషన్ చార్జెస్ గనక ప్రెజెంట్ చూసుకున్నట్లయితే అన్ని బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్‌లో ఫ్రీ ఇన్‌స్టాలేషన్ చార్జెస్ అయితే నడుస్తుంది.
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ అవ్వచ్చు, లేదంటే జియో ఫైబర్ అవ్వచ్చు, అండ్ అలాగే యాక్ట్ ఫైబర్ కూడా నేను రీసెంట్గానే కనెక్షన్ అయితే ఒకటి వేయడం జరిగింది. దాని మీద కూడా వర్క్ అయితే చేస్తున్నాను. ఇన్ ఫ్యూచర్లో మీకు దాని మీద కూడా డెడికేటెడ్ వీడియో అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది మనకి స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ గురించి అయితే. ఈ ఇంటర్నెట్ వస్తే ఎంతమంది ఇంట్రెస్టింగ్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి.